హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ మరియు ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మోన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా కీర్తి. సార్ ఐపీఓ అంటే ఏమిటి, ఎన్ఎఫ్ఓ అంటే ఏమిటి, డిఫరెంట్ ఏంటి సార్ వాటికి? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఐపీఓ ఫుల్ ఫామ్ ఏంటంటే ఐ అంటే ఇనిషియల్, పి అంటే పబ్లిక్, ఓ అంటే ఆఫర్. అంటే మొదటిసారి ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాస్పెక్టస్ అంటే వాళ్ళు చేసే బిజినెస్ ఏమిటి, వాళ్ళకి ఎంత డబ్బు, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే ఎంత డబ్బు అవసరం, ఎన్ని షేర్స్ ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు ఏమిటని సెబీ దగ్గర వాళ్ళు ప్రాస్పెక్టస్ అప్లికేషన్ పెడతారు. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. పెట్టినప్పుడు సెబీ అన్ని పరిశీలిస్తుంది. వాళ్ళు ఇంతకుముందు ఏం బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ కరెక్ట్గా ఉందా లేదా, ఎంత లాభాలు వస్తున్నాయి, టర్న్ ఓవర్ ఎంత ఉంది, వాళ్ళ సేల్స్ ఏమిటి అన్ని పరిశీలించి ఎంత విస్తరించదలుచుకున్నారు ఏమిటి అని చూసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఎనీ బిజినెస్ అమ్మ ఫస్ట్ ఎవరైతే పర్మిషన్ అప్లై చేశారో వాళ్ళు ఏమంటే ప్రమోటర్ అంటారు. సపోజ్ ముఖేష్ అంబానీ గారు ఉన్నారనుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఐపీఓకి రాకముందు అంటే వాళ్ళ చేతిలో కంపెనీ ఉంటుంది, వాళ్ళని ప్రమోటర్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ దగ్గర అంటే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని మా యొక్క కంపెనీలో ప్రజలకు కూడా మేము వాటా ఇస్తాం, ఓకే, ప్రజలకు కూడా మేము వాళ్ళ దగ్గర మేము డబ్బు తీసుకుంటాం, వాళ్ళకి మేము మా కంపెనీలో షేర్ ఇస్తాం, వాటా ఇస్తాం. ఫస్ట్ టైం వాటా ఇస్తున్నప్పుడు దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఓకే. ఏ కంపెనీ అయినా ఇప్పుడు సపోజ్ మా ఉదాహరణ కోసం చెప్తున్నాను, మనది దగ్గర ప్యారడైజ్ ఉందమ్మా, ప్యారడైజ్ హోటల్ ఉంది, హైదరాబాద్ వరకు ఉంది. అవును సార్. దేశం మొత్తం ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకోండి సపోజ్, వాళ్ళు ఏం చేస్తారంటే సెబీ దగ్గరకి ప్రాస్పెక్టస్ పెట్టి ప్రజల నుంచి డబ్బులు వస్తాయి, విస్తరించవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా అట్లా ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, అదానీ కంపెనీస్, ఇవన్నీ ఒకప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న కంపెనీస్. ఓకే సార్. వాళ్ళు ఏం చేశారంటే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రజల నుంచి, సంస్థల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి షేర్లు ఇస్తారు. ఓకే. ఫస్ట్ టైము ఈ ఆఫర్ ఇవ్వటాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు, ఐపీఓ. అంటే ఒక 10 కోట్ల షేర్లు ఇవ్వదలుచుకున్నారు, పర్మిషన్ తీసుకుని 10 కోట్లకి ఒక షేర్ విలువ ఎంత, ఐపీఓ ప్రైస్ అంటారు. ఒక ప్రైస్ వాళ్ళ కంపెనీ విలువను లెక్కగట్టి ఒక షేర్కి 710 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న షేర్కి, ముఖ విలువ ఉన్న షేర్కి 500, 700, 800 అని ఒక విలువ నిర్ధారిస్తారు. రీసెంట్గా 3-4 ఏళ్ళ క్రితం, 2-3 ఏళ్ళ క్రితం ఎల్ఐసి కూడా ఐపీఓలోకి వచ్చింది. ఓకే సార్. అట్లా ప్రతి కంపెనీ కూడా ఐపీఓకి వచ్చిందంటే ప్రజలు అందులో భాగస్వామ్యం పొందటానికి పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు కిమ్స్ ఉంది, కిమ్స్ వచ్చింది, అపోలో హాస్పిటల్, అట్లా ఎన్నో కంపెనీస్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అంటారమ్మా వీటిని. ఓకే సార్. ఓకేనా. ఫస్ట్ టైం కంపెనీ షేర్స్ ఇవ్వటాన్ని ఐపీఓ అంటారు, ఇనిషియల్. అంటే అప్పుడు ఏంటంటే ఆ టైంలో ఎవరైతే అప్లై చేసుకుంటారో, సపోజ్ ఒక 100 కోట్ల షేర్లు ఐపీఓకి పెట్టారనుకోండి, ఒక్కొక్కసారి ఎక్కువ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, అంటే 500 కోట్ల మంది అప్లై చేయొచ్చు, 500 కోట్ల షేర్లకు అప్లై చేయొచ్చు. ఒక్కోసారి తక్కువ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, అంటే డిమాండ్ బాగా ఉంటే ఎక్కువ సబ్స్క్రైబ్ కావచ్చు. ఒక్కసారి ఐపీఓకి వచ్చిన తర్వాత ఆ స్టాక్స్ మళ్ళీ కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ అమ్మాలి, కానీ ఇక కంపెనీ అమ్మదు ఇక. ఓకే సార్. అంటే ప్రమోటర్ చేతిలో కొంత పర్సంటేజ్ షేర్స్ ఉంటాయి, అలాగే ప్రజల చేతిలో కొంత ఉంటాయి, ఇన్స్టిట్యూషన్ చేతిలో ఉంటాయి. ఒకసారి ఐపీఓకి వచ్చి కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఆ కంపెనీలో షేర్ కొనాలంటే కొనుక్కున్న వాళ్ళు మాత్రం అమ్మాలి. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఎప్పుడో వచ్చింది ఐపీఓకి. ఓకే సార్. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకులో మీలాంటి వాళ్ళు పార్ట్ 1 అవ్వాలనుకోండి, ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే కొనుక్కున్నారో ఐపీఓ కావచ్చు, తర్వాత కావచ్చు, వాళ్ళు మళ్ళీ అమ్మితేనే మీరు కొనుక్కోవచ్చు. దీన్ని ఏమంటారంటే సెకండరీ మార్కెట్. ఐపీఓ అంటేనేమో ప్రైమరీ మార్కెట్. మొదటిసారి కంపెనీ షేర్లు ఇచ్చేదాన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు ఐపీఓ.
తర్వాత ప్రతిరోజు ట్రేడ్ అయ్యేదని సెకండరీ మార్కెట్ అంటారు. ఓకేనమ్మా. ఓకే సార్. ఐపీఓ ఇస్ నథింగ్ బట్ కంపెనీస్లో ఓనర్షిప్ మొదటిసారి తీసుకోవటాన్ని ఐపీఓ అంటారు. ఇప్పుడు చూడండి, ఇవి కంపెనీ యొక్క షేర్స్ ఐపీఓ. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఐపీఓ అంటేనేమో ప్యూర్గా స్టాక్స్కి సంబంధించి, ఎన్ఎఫ్ఓ అంటేనే ఫండ్ అనే పేరు వచ్చింది ఇక్కడ. సో మ్యూచువల్ ఫండ్స్. న్యూ ఫండ్ ఆఫర్ అంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయి అంటే కొత్తగా ప్రతి సంవత్సరం కొన్ని ఫండ్స్ తెస్తాయి, వాటిని న్యూ ఫండ్ ఆఫర్. ఇక్కడ షేర్ వాల్యూ సెబీని బట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఫండ్కి యూనిట్, ఇక్కడ యూనిట్స్ అంటారు, షేర్స్ కాదు, యూనిట్ విలువ 10 రూపాయలు ఉంటుంది న్యూ ఫండ్ ఆఫర్లో. సపోజ్ ఈ టైంలో ఒక న్యూ ఫండ్ వచ్చింది అనుకోండి అమ్మా, ఈ ఫండ్ ఉద్దేశం ఏమిటి, ఈ కొత్త ఫండ్ ఉద్దేశం ఏమిటి? ఒకవేళ ఇది లార్జ్ క్యాప్ ఫండ్ అంటే పెద్ద కంపెనీస్లో పెట్టాలి, మిడ్ క్యాప్ ఫండ్ అంటే మీడియం కంపెనీస్, స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీస్. ఒకవేళ ఈ ఫండ్ డిఫెన్స్ ఫండ్ అంటే డిఫెన్స్ స్టాక్స్లో పెట్టాలి. ఈ ఫండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ అంటే ఫార్మా అండ్ హెల్త్ కేర్ కంపెనీస్లో పెట్టాలి. బిజినెస్ సైకిల్ అంటే బిజినెస్. అంటే ప్రతి ఒక్క న్యూ ఫండ్కి ఒక థీమ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది ఎందులో పెట్టాలని. సో ఇక్కడేమో స్టాక్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫండ్ని ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో పెడతారు వీళ్ళు. ఓకే సార్. ఒక యూనిట్ వచ్చి 10 రూపాయలకి వస్తుంది. అంటే న్యూ ఫండ్ ఆఫర్ కూడా ఐపీఓ అంటేనేమో స్టాక్స్కి సంబంధించింది, ఒక కంపెనీ స్టాక్కి సంబంధించిందని ఐపీఓ, ఆ కంపెనీకి న్యూ ఫండ్ అంటే ఫండ్ హౌస్కి సంబంధించిందని న్యూ ఫండ్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెడతారు. అది ఈక్విటీనా, డెట్ అయితేనేమో కంపెనీస్కి అప్పిస్తారు, లిక్విడ్ అంటేనేమో ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇట్లాంటివి. సో ఇదేమో న్యూ ఫండ్ ఆఫర్ ఎన్ఎఫ్ఓ అనేదేమో ఫండ్ హౌస్కి సంబంధించింది, ఐపీఓ అనేది ప్యూర్ స్టాక్స్కి సంబంధించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.